ప్రతిపక్ష పార్టీలో ఉన్నామంటారు, అధికార పార్టీలో పదవులు తీసుకుంటారు. గెలిపించిన పార్టీతోనే నడుస్తున్నామని క్లీన్ చిట్ తెచ్చుకుంటారు. అధికార పార్టీ మీటింగ్లకు హాజరవుతారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానంటూ స్పీకర్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నిజామాబాద్ మున్సిపల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ గా కాంగ్రెస్ నియమించడం ఇప్పుడు పొలిటికల్ సెగలు రాజేస్తోంది. అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో అంటూ బీఆర్ఎస్ మరోసారి గొంతు పోయేలా మొత్తుకుంటోంది. అంతేకాదు, ఇవాళ్లే సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ ఉండడం ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణలో కాకరేపుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం రోజుకో టర్న్ తీసుకుంటూ ఆసక్తికరంగా మారుతోంది. మొన్ననే 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ ఘటం ప్రసాద్. అనర్హత వేటు వేయడానికి తగిన ఆధారాలు లేవంటూ పిటిషన్లు కొట్టివేశారు. ఇక ఆ నిర్ణయం రాజకీయంగా రచ్చలేపింది. స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారో, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇంకెన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారు అంటూ బీఆర్ఎస్ పార్టీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తుండగానే ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరికపూడి గాంధీని నిజామాబాద్ మున్సిపల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ గా అధికార కాంగ్రెస్ నియమించడం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని క్లీన్ చిట్ తెచ్చుకున్న గాంధీకి ప్రభుత్వం ఎలా పదవులు కట్టబెడుతుందంటూ కారు పార్టీ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. పార్టీ మారలేదంటూ పదే పదే ఎమ్మెల్యేలు ఆడుతున్న నాటకాలు ప్రజలు చూస్తూనే ఉన్నారంటూ నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు, కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి కూడా బీఆర్ఎస్ లో ఉన్నామని క్లియరెన్స్ తెచ్చుకుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అలాగే పార్టీ మారలేదు అని పదే పదే చెప్పుకుంటున్న సంజయ్ కాంగ్రెస్ పార్టీ మీటింగులకు ఎందుకు వెళ్తున్నారు, మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి ఎక్కువ సీట్లు ఎలా ఇప్పించుకున్నారు అంటూ నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఇలా నడుస్తుండగా ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి జంపింగ్ ఎమ్మెల్యేల కేసు విచారణకు రానుండడం ఆసక్తికరంగా మారింది. కేసును జస్టిస్ అగస్టిన్ జార్జ్, జస్టిస్ సంజయ్ కరోల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారించనుంది. ఓవైపు స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ లో, మరోవైపు ప్రభుత్వంతో ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల సాన్నిహిత్యం నేపథ్యంలో ధర్మాసనం ఎలాంటి తీర్పునివ్వబోతుంది అన్నది ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. జంపింగ్ ఎమ్మెల్యేలను భవిష్యత్తులో పార్టీలో తీసుకునే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఎన్ని రోజులు మభ్యపెట్టాలని చూసినా ప్రజా కోర్టులో శిక్ష తప్పదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో నెక్స్ట్ ఏం జరగబోతుందో.